మన ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము అనే వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవునండి, దేవుడు నా పట్ల ఎన్నో ఉపకారములు చేసిన దేవుడు, మన దేవుడు అనమాట, గొప్ప దేవుడు అనమాట. ఆయన నమ్ముకుంటే ఏదైనా జరుగుద్ది అనమాట. మనం విశ్వసిస్తారనమాట. విశ్వసించి నమ్మిన అడిగి వాటిని మనం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. నా పట్ల మరి నాకు ఒకసారి మరి గత 6 సంవత్సరాల క్రితం అనుకుంటండి, కాళ్ళు బాగా మరి నొప్పి చేసినప్పుడు మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు కూడా నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కాలు అంతా లాగేసిందండి, పైకి కాలు కింద పెట్టలేకపోతున్నా. అప్పుడు మరి ప్రేయర్ రాసుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత పెట్టగలిగాను అనమాట. ఆ తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా ఎంతగానో మరి ప్రార్థన చేశాను. కాలు నొప్పి తీసాను ఆయన అని. అప్పుడు దేవుడు మరి పెద్ద కుండ అనమాట, 2 హస్తాల్లో ఆకాశంలో మరి పోస్తున్నారు నా మీద, పైనుండి పోస్తున్నారు అన్నమాట. పోస్తుంటే అది పొగలు కక్కుంటే మనం వెళ్తే ఎంత మోత వస్తుంది అంత మోత నా మీద పడుతుండగా మరి ప్రభువారు మరి ఏంటి ప్రభు అని అడిగినప్పుడు జీవజలం అమ్మ అన్నారనమాట. ఆ విధంగా నా మీద పోసినారు. అంతేనండి, మళ్ళీ ఇంతవరకు కాళ్ళని పని అనేది లేదనమాట. ఆ విధంగా దేవుడు స్వస్థపరిచి దేవుడు మన దేవుడు అనమాట. ఆయన జీవజలం పోసి బతికించి చూడు, మన దేవుడు సజీవుడు అనమాట. ఈ జీవన కోసం తీసి దేవుడు మన దేవుడు అనమాట. అయితే ఆయన చేసిన ఉపకారాలను దేని మరవకూడదు అనమాట. నిన్న దీన్ని మర్చిపోయానండి, నేను అన్నీ చెప్పాను. కానీ ఇంకా మరి నా పట్ల అనేక స్వస్థత కార్యాలు చేశారు. చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఇంక మా పిల్లల పట్ల కూడా ఎన్నో స్వస్థత కార్యాలు చేశారనమాట. 2 సార్లు మరి కరోనా వచ్చింది మా పిల్లలకి. అయినా కానీ దేవుడు స్వస్థపరిచిన దేవుడు, బాగు చేసిన దేవుడు. ఇంకా 2 సార్లు డెంగ్యూ వచ్చింది. ఆ విధంగా మరి స్వస్థపరిచిన దేవుడు స్వస్థపరిచాడండి. అప్పుడేనండి దేవుడు మరి ఇంగ్లీష్లో మాట్లాడారన్నమాట. డోంట్ ఫియర్, అమిత్ ఎవరికి డెమరిస్టెంట్ అని అన్నారు ప్రభు. ఆ తర్వాత అమిత్ ఎవరికి డెమరిస్టెంట్ అని చెప్పేసి కూడా 2 సార్లు ఇంగ్లీష్లో మాట్లాడారు మా పెద్ద డెంగ్యూ వచ్చినప్పుడు అనమాట. ఎంతగానో దేవుడు కాపాడిన దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మరి ఇంకా మా చిన్నబిడ్డ పట్ల కూడా ఎన్నో మేలు చేశాడు. ఆ బాబుకు కూడా జ్వరం వచ్చినప్పుడు కూడా ఆయన స్వస్థపరిచిన దేవుడు అనమాట. ఎన్నో అనారోగ్యాల నుంచి స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన బాగు చేసే దేవుడు అనమాట. ఆయన స్వస్థపరిచే దేవుడు అనమాట. ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా అందరూ తెలియజేయమని మరి చెప్తున్నారండి ఈ వాక్యం ద్వారా అనమాట. ఇక్కడ దేవుడు నా ప్రాణమై యెహోవాను సన్నతించి ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరి వద్దని చెబుతున్నారు అనమాట. అన్నింటినీ చెప్పమంటున్నారు. ఇంకా చాలా ఉపకారాలు చేసిన దేవుడు మా దేవుడు అనమాట. ఆయన మన దోషములన్నీ క్షమించేవాడు, సంకటములన్నీ కుదిర్చేవాడు అనమాట. సమాధిలో నుండి మన ప్రాణాలను విమోచించే దేవుడు అనమాట. కరుణ కటాక్షములను మన కిరీటంగా ఉంచే దేవుడు మన దేవుడు అనమాట. పక్షిరాజవన వలె మరి మనవన్నీ కొత్త తగుతున్నట్లు మేలుతో మన ఉదయం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా నీతి కృతం జరిగించచ్చు, బాధింపడే వారందరికీ న్యాయం తెచ్చే దేవుడు అనమాట. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసిన దేవుడు, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచిన దేవుడు అనమాట. యెహోవా దక్షిణ పూర్ణుడు అనమాట, దీర్ఘశాంతుడు అనమాట, కృపాసత్య సంపూర్ణుడు అనమాట. ఆయన ఎల్లప్పుడూ విజయమడేవాడు కాదనమాట. ఆయన నిత్యము కోపించేవాడు కాడనమాట. మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదనమాట. మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఏమో లేదనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు, ఆయన కృప అంత అధికంగా ఉన్నది అంటున్నారనమాట. పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మతక్రమంలోనే మనకు అంత దూరపరిచిండు అనమాట. తండ్రి తన కుమారులలో జాలిపడినట్టు యెహోవా తన ఎంత భయభక్తులు జాలిపడే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన నిబంధనలు గైకొంచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద మరి యెహోవా ఆయన భయభక్తులు వారి మీద ఆయన కృప యుగములు నిలుస్తుంది అంటున్నారు. ఆయన నీతి పిల్లల వారికి పిల్ల తరం నిలుస్తుంది అంటున్నారు. యెహోవా ఆకాశం మందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు అనమాట. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనమాట. ఇంకా యెహోవా సైన్యముల ఆయన చిత్తం జరిగించు మరి ఆయన పరిచారకుల మీరందరూ ఆయన స్థిరించమని అంటున్నారు అనమాట. యెహోవా దూతలు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నేర్చుకొని బలసూరులు ఆయనను సన్నతించమంటున్నారు. ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు మరి ఆయన సన్నతించమని అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో అనమాట. మనకి నా పట్ల నా జీవితం ఎన్నో మేలు చేసిన దేవుడికి చెల్లించుకుంటూ మరి ఈరోజు ప్రార్థన చేసుకుందాము. వాగ్దానం మంది చేస్తున్నారు వారని
మౌనరా సరసకమందిరా ఘనమైన నామని గల తీసుకొస్తున్నదండి. అది ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తట్టండి, అక్కడ కోరికలు తెచ్చండి. చండి బిడ్డలు మంచి జరిగిపోయి నిరుశైలు దేవుడు ఆయన, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి ఆయన, ఆది పరిస్థితి వరకు ఆర్థిక సహాయం తెచ్చేయండి ఆయన, అనారోగ్యంగా స్వస్థపరచండి ఆయన, వేదన దుఃఖాన్ని ఓదర్చండి ఆయన, కుంగిన వారిని లేతండి ఆయన, రక్షణ వరకు రక్షణ తెచ్చేయండి ఆయన. మిత్రులు రాని మీరు క్షణ మీ అందరూ సిద్ధపడిన చెప్పు నేత ప్రభుత్వం భాగం దయచేయమని మా ప్రభు పీరుషుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటే ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.